अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। आम आदमी पार्टी तेलंगाना के कन्वीनर हेमा सुदर्शन जिल्लूजू ने मरकजी हुकूमत के मुजवज़ा E20 पेट्रोल पॉलिसी की मुखालिफत करते हुए कहा, इससे अवाम पर इजाफी माली बोझ पड़ेगा और पुरानी गाड़ियों को नुकसान पहुँचने का खदशा। उन्होंने मुतालबा किया E20 पर आज़ादाना साइंसी मुतालिया अवाम के सामने पेश किया जाए, अवामी मशवरत की जाए और अगर गाड़ियों को नुकसान पहुँचे तो हुकूमत मुआवजे की जमानत दे। उन्होंने मरकजी वजीर पेट्रोलियम हरदीप सिंह पुरी को ओहदे से हटाने का भी मुतालबा किया। దేశవ్యాప్తంగా స్టాప్ E20 పెట్రోల్ పిటిషన్ ని మొత్తం దగ్గర 1,50,000 మంది సంతకాలు చేశారు. దాని మీదనే వచ్చేసి 1వ తారీఖు 11:30 గంటలకు వచ్చేసి ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రోగ్రాం జరగబోతుంది. ఆ ప్రోగ్రామ్ లో తెలంగాణ నుంచి కూడా వచ్చేసి ప్రతి ఒక్కరూ ఆన్లైన్ లో వచ్చేసి ఆ మీటింగ్ లో పాల్గొనడానికి అవకాశం ఉంది. ఆ ఆన్లైన్ లో పాల్గొనడానికి వాట్సాప్ నెంబర్ ఒకటి ఇచ్చారు. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8588838212. వన్స్ అగైన్ 8588833212. ఈ నెంబర్ను వచ్చేసి మీరు వాట్సాప్ నుంచి హాయ్ అని పెడితే ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మీకు మాక్సిమం ఈ రోజు కానీ రేపట్లో వచ్చేసి ఆన్లైన్ లింక్ వస్తుంది. ఆ లింక్ లోకి వెళ్ళి మీ పేరు అలాగే మీ రాష్ట్రం, తెలంగాణ అయితే తెలంగాణ, ఇంకెక్కడైనా అయితే ఆ పేరు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. E20 పెట్రోల్ వాడడం వల్ల వచ్చేసి ఏదైతే వెహికల్స్ లో సమస్యలు వస్తున్నాయో, ఈ మైలేజ్ తక్కువ అవ్వడము, అదే విధంగా వచ్చేసి ఇంజన్ పాడవడము, ఇంజన్ 15 కానీ లేకపోతే ఆ రబ్బర్ సంథింగ్ కొన్ని ప్రాబ్లమ్స్ చాలా రకాలుగా మనం వచ్చేసి ఈ రోజున వచ్చేసి నితిన్ గడ్కరీ గారు కూడా వచ్చేసి సమస్యల మీద ఏం సమస్యలు లేవు E20 పెట్రోల్ వాడడం వల్ల అని చెప్పేసి కొన్ని చెప్పాడు. ఆల్రెడీ వచ్చేసి మన హైకోర్టు అనేది మొట్టికాయలు వేసింది, సుప్రీంకోర్టు కూడా మొట్టికాయలు వేస్తూనే ఉన్నది. మొన్నటికి మొన్న ఒక రాష్ట్రంలో కూడా వచ్చేసి E20 పెట్రోల్ దాని మీద సమస్యలు వస్తున్నట్టుగా వచ్చేసి వాళ్ళు బయట చెప్పడం కూడా జరిగింది. ఆధారాలు కూడా ఉన్నాయి. సో నేను ఒక్కటే అడుగుతున్నా, ఈ రోజున E20 పెట్రోల్ వాడి జనాల జేబులు కొట్టుకుంటా అంటే ఈ రోజు దేశవ్యాప్తంగా వచ్చేసి జనాల నడ్డి విరవడానికి వచ్చేసి ఈ రోజు ఇష్టానికి వచ్చేసి కనీసం పార్లమెంట్ లో చర్చ చేశారా, అపోజిషన్ వాళ్ళతో వచ్చేసి మాట్లాడారా, లేకపోతే వచ్చేసి జనాలలో బండ్లు కానీ ఇంకేదైనా బండ్లు వచ్చేసి వాటి మీద ప్రయోగం చేశారా, E20 ఇంధనం వాడితే బాగుంటదని చెప్పేసి ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ రోజు వచ్చేసి ఈ విధంగా పెట్రోల్ మీద E20 పెట్రోల్ పెట్టేసి కనీసం అంతకుముందు నితిన్ గడ్కరీ గారు కూడా చెప్పారు 15 రూపాయలకు పెట్రోల్ ఇస్తా అని చెప్పేసి అన్నారు. ఏది ఇథనాల్ మిక్స్ చేస్తే ఇథనాల్కి వచ్చేసి పెట్రోల్ 15 రూపాయలకి ఇస్తానన్నారు. మరి ఎక్కడ పోయింది? ఈ రోజున దేశవ్యాప్తంగా పెట్రోల్ ఏ విధంగా రేట్లు పెరుగుతున్నాయో మనందరికీ తెలుస్తూనే ఉంది. మరి ఒకటి మేము అడుగుతున్నాము, దేశంలోని కోట్లాది మంది వాహనాలపై పూర్తి స్థాయి స్వతంత్ర అధ్యయనం చేశారా అని చెప్పేసి అడుగుతున్నాం. అదే విధంగా E20 వల్ల వాహనాలు దెబ్బతింటే నష్టపరిహారం ఎవరు ఇస్తారు? మైలేజ్ తగ్గితే ఆ అదనపు ఖర్చును ప్రభుత్వం భరిస్తుందా? ప్రజల వాహనాలకు ప్రయోగశాలలుగా ఎందుకు ఉపయోగిస్తున్నారు? ఈ నిర్ణయంపై పార్లమెంట్ లో వచ్చేసి ఏమైనా చర్చ జరిగిందా? ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారా? ఈ విధంగా మొత్తానికి ఇథనాల్ ఇక్కడ దేశవ్యాప్తంగా తీసుకురావాలని చెప్పేసి ఓన్లీ నితిన్ గడ్కరీకి వాళ్ళ కుమారులకి ఇద్దరికి ఈ ఇథనాల్ ఫ్యాక్టరీలు ఉన్నాయని చెప్పేసి ఇది దేశం మొత్తం ప్రజల మీద రుద్దడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వెంటనే దీని మీద చర్యలు తీసుకొని నితిన్ గడ్కరీ గారిని, అసలు పెట్రోలియం మినిస్టర్ ఉండగా పెట్రోలియం మినిస్టర్ మాట్లాడకుండా నితిన్ గడ్కరీ గారు ఇందులో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన రోడ్ మినిస్టర్ గా ఉన్నాడు. ఆ రోడ్ మినిస్టర్ ఏదైతే ఉందో అది చూసుకోవాలి. నెక్స్ట్ ఏదైతే వచ్చేసి పెట్రోలియం మినిస్టర్ గా వచ్చేసి హర్దీప్ సింగ్ పూరి ఉన్నారో తను వెంటనే వచ్చేసి రాజీనామా, ఆయన పని ఆయన చేయకుండా వచ్చేసి వేరే వాళ్ళు దాంట్లో తలదూర్చుతున్నాడు. ఈయన చేత కావట్లే కాబట్టి ఈయనకు పెట్రోలియం మినిస్టర్ గా ఉండే అర్హత లేదు. ఈ రోజున దేశవ్యాప్తంగా ప్రజల బండ్లకు వచ్చేసి ప్రాబ్లం అవుతుంది. తన ఇష్టానికి వచ్చేసి ఈ రోజు E20 ఇథనాల్ కలుపుతున్నారు కాబట్టి హర్దీప్ సింగ్ పూరిని వెంటనే వచ్చేసి తనని సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఇంకొక విషయము, దేశంలోనే మొత్తంగా వచ్చేసి అసలుకి పెట్రోల్ ధరలు వచ్చేసి క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గేసి దేశంలో మన దేశమే వచ్చేసి భూటాన్కి అదే విధంగా నేపాల్ కి పెట్రోల్ సప్లై చేస్తుంది. అక్కడ పెట్రోల్ మనం సప్లై చేస్తే వాళ్ళకు ఎక్కువ పెరగాలి. అసలు 1 లీటర్ పెట్రోల్ మన దగ్గర ఇప్పుడు రైట్ నా ఉన్నది నాకు తెలిసి
ఒకటి 17 100 రూపాయల 17 రూపాయలు ఉన్నట్టుంది. కానీ భూటాన్కి నేపాల్కి మనము సప్లై చేస్తున్నాము, అక్కడేమో ఇంకా తక్కువగా ఉంది. భూటాన్ లో వచ్చేసి 97.40 రూపీస్ ఉంది, నేపాల్లో వచ్చేసి 123 రూపీలు ఉంది. ఇది ప్యూర్ పెట్రోల్. కానీ మన దగ్గర మాత్రం ఇథనాల్ కలిపిన తర్వాతనే 117 రూపీస్ కి ఆ విధంగా పెట్రోల్ ఇస్తున్నారు. మరి 15 రూపాయలకు పెట్రోల్ దొరుకుతున్నారు కదా ఇథనాల్ కలిపితే. ఈ రోజున కనీసం ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. నితిన్ గడ్కరీ గారు ఇందులో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారో పెట్రోల్ మినిషంలో అర్థం కావట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఎప్పటికప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ మీద, పేద రాష్ట్రాల మీద, పేద దేశాల మీద కూడా వీళ్ళు వచ్చేసి ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు ఈ బీజేపీ ప్రభుత్వం. మరి అక్కడ కూడా పెట్రోల్ వచ్చేసి 106 రూపాయల 50 పైసలు పాకిస్తాన్ లో ఉంది, బంగ్లాదేశ్ లో వచ్చేసి 112 రూపాయలు ఈ విధంగా ఉంది, 112 రూపాయలు ఉంది. మరి ఆ దేశాలతో పోల్చుకున్నా కూడా మన దేశం వచ్చేసి పెట్రోల్ వేరే రాష్ట్రాలకు సప్లై చేస్తుంది, వేరే దేశానికి బూటాన్కి నేపాల్కి సప్లై చేస్తున్నా కూడా మన దగ్గర ఎందుకు క్రూడ్ ఆయిల్ రేట్ తగ్గినా కానీ ఎందుకు పెట్రోల్ తగ్గించట్లేదు? గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగితే పెంచిరు, రేట్లు తగ్గితే తగ్గించారు. మరి బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఓన్లీ పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. అదే విధంగా తెలంగాణలో చూసుకుంటే మన రేవంత్ రెడ్డి గారు తను రాకముందుకు వచ్చేసి పెట్రోల్ రేట్లు ఇలా ఉన్నాయి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా చేస్తుంది అని చెప్పేసి అన్నారు. మరి నువ్వు వచ్చినాక ఏం చేసావు? ఇప్పుడు నువ్వు ప్రభుత్వం ఉన్నావు, నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 35% వచ్చేసి వ్యాట్ వేస్తున్నావు, ఎప్పుడు వ్యాట్ తగ్గిస్తావు? మరి దీని అన్నిటికీ వచ్చేసి ఈ రోజున వచ్చేసి పెట్రోల్ మీద E20 ఉండడం వల్ల, పెట్రోల్ E20 కలపడం వల్ల తెలంగాణలో కూడా, తెలంగాణ వ్యాప్తంగా మొత్తం వచ్చేసి బండ్లు పాడవుతున్నాయి. మరి దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అదే విధంగా మా ఒక డిమాండ్లు E20 అమలుపై స్వతంత్ర శాస్త్రీయ సాంకేతిక మరియు ఆర్థిక అధ్యయన నిపుణుల ద్వారా ప్రజల ముందుంచాలి అనేది నివేదికను ముందుంచాలని చెప్పేసి మేము అడుగుతున్నాము. అదే విధంగా దేశవ్యాప్తంగా ప్రజా సంప్రదింపులు నిర్వహించాలి, పాత వాహనాల యజమానులకు పూర్తి రక్షణ కల్పించే విధానం ప్రకటించాలి. E20 వల్ల వాహనాలకు నష్టం జరిగితే పూర్తి నష్టపరిహారం చెల్లించే చట్టబద్ధమైన హామీ తీసుకురావాలి. ఇథనాల్ ఉత్పత్తి వల్ల నీటి వనరు, వ్యవసాయం, ఆహార భద్రతపై కలిగించే ప్రభావంపై శ్వేతపత్రం విడుదల చేయాలి. అదే విధంగా ప్రజల ఆందోళనను పట్టించుకోకుండా తన ఇష్టానికి విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్న హర్దీప్ సింగ్ పూరిని వెంటనే పెట్రోలియం మినిస్టర్ వచ్చేసి తనను వచ్చేసి సస్పెండ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాము. ఇంకొకటి ఏంటంటే పెట్రోల్ పైన ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా GST అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని. మీరు చేత కాకపోతే పరిపాలన మాడుకోండి, కానీ మీ ఇష్టానికి E20 పేరుతో వచ్చేసి ప్రజలను అడ్డి విరుచుకుంటూ వాళ్ళ బండ్లను, వాళ్ళ వెహికల్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నవా, ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటా ఈ రోజున E20 పెట్రోల్ అమ్ముతా అంటే అస్సలకి ఒప్పుకునేది లేదు. దీని మీద ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా ఖండిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఇక మీద E20 పెట్రోల్ మీద పోరాటం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం.